డిటెక్టివ్ సిద్ధార్థ 12వ భాగం. మిస్టర్ డి ఆలోచిస్తున్నాడు. ఇంతవరకు అతను ఎప్పుడూ ఇంత ఆందోళనకు గురికాలేదు. ఎవ్వరిని అంత తేలిగ్గా నమ్మడు. అలాంటిది ఇప్పుడు తన కుడి భుజం రైట్ హ్యాండ్ తనను కార్నర్ చేస్తున్నదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. కరీంకు ఫోన్ చేశాడు. కరీం, ఎక్కడున్నావు? బాస్, ఒక పార్టీకి డ్రగ్స్ ఇచ్చాం. క్యాష్ కలెక్ట్ చేసుకుని వచ్చిన మన వాళ్ళు మనకు టోకరా ఇచ్చి పారిపోతున్నారు. వాళ్ళను ట్రేస్ చేస్తున్నాను. అరగంటలో మీ ముందుంటాను బాస్. అటువైపు నుంచి కరీం మాట్లాడాడు. మిస్టర్ డీకు కన్ఫర్మ్ అయింది కరీం తనని కార్న్ చేస్తున్నాడని. ఎందుకంటే కరీంను ఫాలో చేసిన వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం కరీం ఒక క్లబ్ డాన్సర్ ఇంట్లో ఉన్నాడు. అప్పుడు అతని వాట్సాప్కు ఒక వీడియో వచ్చింది. అందులో కరీం క్లబ్ డాన్సర్ ఒళ్ళో, అది కూడా తాగి తూలుతూ తన గురించి మాట్లాడిన వీడియో. మిస్టర్ డీకి ఫోన్ వచ్చింది. మిస్టర్ డి, నీ ప్లేస్లోకి రావడానికి నీ కుడి భుజం నీ 2 చేతులు విరిచేస్తున్నాడు. నిన్ను రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నాడు. నిన్ను కార్నర్ చేశాడు. తానే పారిపోమ్మని చెప్పి వాళ్ళు పారిపోతున్నారని డ్రామా ఆడుతున్నాడు అంటూ ఫోన్ కట్ అయింది. అతడు అంత ఈజీగా ఫోన్ కాల్స్ను నమ్మడు. వీడియో చూశాడు. ఈ మధ్య బర్త్డేని అబద్ధం ఆడాడు. ఇప్పుడు డాన్సర్ దగ్గర ఉండి మరో దగ్గర ఉన్నానని అబద్ధం ఆడుతున్నాడు. మిస్టర్ డి వెంటనే రాబర్ట్కు ఫోన్ చేశాడు. రాబర్ట్ ప్రొఫెషనల్ కిల్లర్. అతనికి జాలి దయ అనేవి ఉండవు. డబ్బులు తీసుకొని హత్యలు చేయడంలో అతి క్రూరుడు. రాబర్ట్, నువ్వు వెంటనే ఒక హత్య చేయాలి. ఆ హత్య ఎంత ఘోరంగా ఉండాలంటే జనంలోనే కాదు, మాఫియాలోనూ వణుకు పుట్టాలి. నమ్మక ద్రోహం చేస్తే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో తెలియాలి. నీకు రావాల్సిన అమౌంట్ నీ అకౌంట్లోకి పడిపోతుంది. నువ్వు వెంటనే రంగంలోకి దిగు చెప్పాడు. ఇంతకు నేను చంపాల్సిన వ్యక్తి ఎవరు? ఫోటో డీటెయిల్స్ పంపించండి మిస్టర్ డి అన్నాడు రాబర్ట్. డీటెయిల్స్ అవసరం లేదు, ఫోటో కూడా అవసరం లేదు. ఆ వ్యక్తి నీకు బాగా తెలుసు. కరీంను చంపాలి చెప్పాడు మిస్టర్ డి. రాబర్ట్ షాక్ అయ్యాడు. నువ్వు కరెక్ట్గానే విన్నావు. ఫినిష్ హిమ్. అతను చనిపోయిన విషయం కన్ఫర్మ్ అయిన వెంటనే నీకు నీ డబ్బు చేరుతుంది చెప్పి ఫోన్ పెట్టేశాడు మిస్టర్ డి. జమిలి కరీంను తట్టి లేపింది. ఆమె మొహంలో ఆందోళన కనిపిస్తుంది. కరీం, మీరు తొందరగా ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోండి ప్లీజ్. మీకేమైనా అయితే నేను తట్టుకోలేను అంది. ఏమైంది డియర్? ఈ కరీంకు ప్రమాదమా? నేనే అందరికీ ప్రమాదం. పైగా మిస్టర్ డి మనిషిని టచ్ చేసేవాడు ఇప్పటివరకు పుట్టలేదు అన్నాడు కరీం కళ్ళు నులుముకుంటూ. నీకు ప్రమాదం ఉన్నదే మిస్టర్ డి నుంచి. అతడే నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు చెప్పింది జమిలి. నో, నేను నమ్మను. నేను మిస్టర్ డీకి కుడిభుజాన్ని. అయినా నన్ను చంపే దమ్మెవరకు ఉంటుంది అంటున్నాడు కరీం. రాబర్ట్ చెప్పింది జమిలి. రాబర్ట్ పేరు వినగానే షాక్ అయ్యాడు కరీం. ఎందుకంటే రాబర్ట్ను హత్యలు చేయడానికి ఉపయోగించుకుంటాడు మిస్టర్ డి. అలాంటి రాబర్ట్. జమిలి తన ఫోన్లో ఉన్న రికార్డర్ను ఆన్ చేసింది. మిస్టర్ డి రాబర్ట్ మధ్య జరిగిన సంభాషణ టేప్. కరీం మొహంలో రంగులు మారుతున్నాయి. రాబర్ట్ను ఎప్పుడైతే నియమించాడో అప్పుడే అర్థమైంది. రాబర్ట్ గొంతును తాను గుర్తుపట్టగలడు. అతనికి ఒక్క విషయం అర్థం కాలేదు. తనను మిస్టర్ డి ఎందుకు చంపమన్నాడు? అయితే ఇలాంటి సమయంలో దానికి కరీం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు తాను తన ప్రాణాన్ని కాపాడుకోవాలి. రాబర్ట్ ఎంత ప్రమాదకరమైన మనిషో అతడికి తెలుసు. తర్వాత మిస్టర్ డీని అంత తేలిగ్గా వదలకూడదు. మిస్టర్ డి కోసం తాను తన ప్రాణాలను ఫనంగా పెట్టాడు. కానీ మిస్టర్ డి తన ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు. జమిలి వంక చూశాడు. ఇప్పుడు అతని కళ్ళకు జమిలి దేవతలా కనిపిస్తోంది. జమిలి, టైం లేదు. నేనో రాబర్టో. ఆ తర్వాత మిస్టర్ డి అంత చూస్తాను. ఈలోగా నాకేదైనా అయితే మిస్టర్ డి పాపాల చిట్టా ఇదిగో. అతనికి ఎక్కడెక్కడ స్థావరాలున్నాయి, వాడికి ఎవరెవరితో లింకులున్నాయో అన్ని వివరాలు వెంటూ చెప్పడం మొదలుపెట్టాడు. కరీంకు మిస్టర్ డీకి సంబంధించిన ప్రతి విషయమూ తెలుసు. జమిలి అదంతా అతనికి తెలియకుండానే రికార్డ్ చేస్తోంది.
మిస్టర్ డి ఫోన్ ట్రాప్ చేయబడింది. అలా ట్రాప్ చేయబడిన సంభాషణ సిద్ధార్థ జమిలీకి అందించాడు. డివైడ్ అండ్ రూల్. అమానుషత్వాన్ని ఎదిరించడానికి ఇంతకన్నా మార్గం లేదు. కరీం చెప్తున్న మిస్టర్ డి రహస్య స్థావరాల వివరాలు, అతడితో లింకులున్న వారి చిరునామాలు డైరెక్ట్గా సిద్ధార్థకు చేరుతున్నాయి. వెంటనే పోలీసులు బృందాలుగా ఏర్పడ్డారు. ఆ స్థావరాల మీద మిస్టర్ డితో పరిచయాలు ఉన్న ఇతర మాఫియా మనుషుల మీద అటాక్ మొదలైంది. కరీం తన జేబులో ఉన్న రివాల్వర్ చూసుకొని బయటకు నడిచాడు. తనకు సెక్యూరిటీగా ఉండేవాళ్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడే మిస్టర్ డి ప్లాన్ అర్థమైంది అతడికి. ఇప్పుడు రాబర్ట్ని ఎదుర్కోవాలి. తర్వాత టార్గెట్ మిస్టర్ డి. కరీం వెళ్తుంటే జమిలీ ఇలా అనుకుంది. సారీ కరీం, నువ్వు చేసిన పాపాలకు నేను నీకు చేసిన నమ్మకద్రోహం బ్యాలెన్స్ అయింది. అంతేకాదు, నన్ను నమ్మి మిస్టర్ డి డీటెయిల్స్ చెప్పినందుకు రాబర్ట్ నుంచి నీకు ప్రాణహాని ఉందని చెప్పాను. నీ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఇచ్చాను. రాబర్ట్ని చంపితే నిన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. లేదా నిన్ను రాబర్ట్ చంపినా, రాబర్ట్ని నువ్వు చంపినా, మీ ఇద్దరు ఒకరి చేతిలో మరొకరు చచ్చినా చట్టానికి న్యాయం జరుగుతుంది. శాంతి భద్రతలు ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటాయి. మిస్టర్ డీని అన్ని వైపులా కార్నర్ చేసిన సిద్ధార్థ మాస్టర్ ప్లాన్ ఇది. సిద్ధార్థ మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. చదరంగంలో పావులను చకచకా కదిపాడు. నగరంలో ఉన్న పానీపూరి చాట్వాలాలను సమావేశపరిచాడు. రోజు కొన్ని వేల మంది పానీపూరి అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. మిస్టర్ డి పానీపూరిని మాఫియాతో లింక్ చేసిన తర్వాత నిజాయితీగా పానీపూరి అమ్మి బతుకుబండి వెళ్ళదీసుకునే వాళ్లకు సమస్యలు మొదలయ్యాయి. హంగు ఆర్భాటాలు, డ్రగ్స్ కలిపిన కిక్కు ముందు అసలు సిసలైన పానీపూరి టేస్ట్ దూరమైంది. అందరి వైపు చూశాడు. మీరు కొన్నేళ్లుగా పానీపూరి రుచి చూపిస్తున్నారు. మాఫియా వచ్చి డ్రగ్స్ను దొంగదారిలో తీసుకొచ్చి ప్రజలను డ్రగ్స్కు బానిసలయ్యేలా చేస్తుంది. మీలో కొందరు డబ్బాశతో అటువైపుగా వెళ్ళి ఉండొచ్చు. కానీ చాలామంది నిజాయితీగా ఈ వ్యాపారం చేస్తూ పానీపూరి రుచిని ప్రజలకు అందిస్తున్నారు. మీ వెంట పోలీసులున్నారు, మేమున్నాం. మీరంతా తిరగబడండి. మిస్టర్ డి పానీపూరి స్టాల్స్ ఎక్కడ కనపడ్డా ధ్వంసం చేయండి. నిజాయితీగా వ్యాపారం చేయండి. ఈ విషయాన్ని మీ వాళ్ళకు చెప్పండి. ముంబై కావచ్చు, మరెక్కడైనా కావచ్చు, పేర్లు మారచ్చు. పానీపూరి, గప్చిప్, పావుబాజీ ఏదైనా సరే స్వచ్ఛమైన రుచి ఉండాలి. డ్రగ్స్ వ్యాపారం చేస్తూ మీ వ్యాపారానికి కలంకం తెచ్చే మిస్టర్ డీని ఎదుర్కోండి, చెప్పాడు సిద్ధార్థ. అదే సమయంలో ఏం జరిగింది? వింటూనే ఉండండి. డిటెక్టివ్ సిద్ధార్థ.